హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. దేవా నీ పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం. ఉన్నవాడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మా మనవిని అంగీకరించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మా మొరలను వినే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నీళ్లను ద్రాక్ష రసంగా మార్చిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నిత్య శక్తి గల దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సత్యవంతుడవైన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మా పాపముల కొరకు చనిపోయిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. వదకు సిద్ధమైన గొర్రె పిల్ల నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నిరీక్షణ కర్తయగు దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం. దేవా నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. నాయనా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అమరత్వము గల దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రధాన యాజకుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. న్యాయమైన తీర్పు తీర్చే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నీతి సూర్యుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆత్మలకు తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఉదయం మొదలుకొని ఈ సమయం వరకు అయ్యా నీ రెక్కల కింద భద్రపరచి మాకు మంచి ఆరోగ్యమును తండ్రి, నీ శక్తిని బలమును మాకు అనుగ్రహించి అయ్యా మరి రాత్రికాల సమయమందు నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ సమయమందు తండ్రి ఎవరైతే నాయనా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా మరి ఉదయం మొదలుకొని ప్రభువా ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ని అందరినీ తండ్రి నీ క్షేమమును, నీ భద్రతను, నీ ఆరోగ్యమును మాకందరికీ దయచేసి యేసయ్యా ఈ సమయమందు ప్రభువా నాయనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, నీకు ప్రార్థన చేయుటకు యేసయ్యా నీ నామాన్ని బట్టి నాయనా అయ్యా మరి మనవి చేయుటకు తండ్రి నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే తండ్రి తమకున్నటువంటి సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రార్థిస్తున్నారో తండ్రి దేవా మీరే వారందరి సమస్యల నుంచి మీరు విడిపించండి తండ్రి. ఎవరైతే ప్రభువా మరి ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారో అయ్యా వారికి ఉద్యోగ దీవెన దయచేయండి. ఎవరైతే తండ్రి మరి సొంత ఇండ్ల కొరకు ప్రార్థిస్తున్నారో నాయన అయ్యా వారికి సొంత ఇండ్లను దయచేయండి. ఎవరైతే ఇండ్లు కొనాలని, స్థలాలు కొనాలని ప్రభువా అయ్యా మరి వ్యాపారాలు ప్రారంభించాలని తండ్రి అయ్యా మరి గృహ ప్రవేశాలు చేసుకోవాలని ఎవరైతే తండ్రి ప్రార్థన చేస్తున్నారో ప్రభువా ఈ రాత్రికాల సమయమందు నాయన వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపలో భద్రపరచుకో తండ్రి. నీకు వందనములు ప్రభువా నాయన. నీకు స్తోత్రములు. వారి మనవిని మీరు అంగీకరించండి అయ్యా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నువ్వు ఆశీర్వదించే దేవుడు ప్రభువా, దీవించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ సమయమందు ప్రభువా ఎవరైతే తండ్రి అయ్యా మరి తండ్రి తమ జీవితంలో ప్రభువా ఇంకా కార్యం జరగడం లేదని, ఇంకా ఉద్యోగాలు రావడం లేదని అయ్యా మరి సంతానం కాలేదని ప్రభువా మరి ప్రార్థిస్తున్నారు తండ్రి నాయన. మీరే వారందరి ప్రార్థన మనవులు ఆలకించండి తండ్రి నాయన. అయ్యా మరి కార్యము చేసే దేవుడవు నీవు కదా ప్రభువా. అయ్యా నువ్వు కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడునూ లేడు కదా తండ్రి. నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి రాత్రికాల సమయమందు ఎవరైతే అయ్యా మరి ఆత్మీయ జీవితంలో ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని, అయ్యా మరి వాక్యములో ఎదగాలని తండ్రి ఆశపడుతున్నారో ప్రభువా వారిని నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి అయ్యా వారికి బలమైన ప్రార్థనా జీవితమును, అనుదిన వాక్య ధ్యానము చేసే జీవితమును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. ఈ ఉదయకాలం తండ్రి నాయన అయ్యా నా పిల్లలను దీవించండి అయ్యా అని ఎంతమంది ప్రార్థిస్తున్నారో అయ్యా నా పిల్లలకు సంతానం దయచేయమని, నా పిల్లలకు ఉద్యోగాలు దయచేయమని నాయన, నా పిల్లల వివాహాలు జరిగించమని ప్రభువా, నా పిల్లలను స్వస్థపరచమని తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో నాయన యేసయ్యా వారందరి మనవులు మీరు ఆలకించండి నాయన. అయ్యా వారి పిల్లల జీవితంలో
ప్రభువా వారి జీవితంలో తండ్రి నీ గొప్ప కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాను. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. రాత్రికాల సమయమందు అయ్యా మరి నిద్రిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభువా నీ కాపుదల దయచి నాయన మరి తండ్రి ఇలాంటి పీడకలలు పడకుండా దుష్ట కలలు పడకుండా అయ్యా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది అయితే నిద్రలో భయపడుతున్నారో ప్రభువా, నిద్రలో ఉలిక్కి పడుతున్నారు నాయన. అయ్యా మరి నిద్రలో మూత్రం పోసుకుంటున్నారు తండ్రి, నిద్రలో కలవరిస్తున్నారు తండ్రి. నాయన మీరే వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభువా. అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి తండ్రి ఈ సమయమందు మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి దేవా మీరు విడిపించి వారికి మంచి నిద్రను దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ప్రభువా ఈ రాత్రి కాల సమయమందు తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని అయ్యా వారి భర్తలు మారు మనస్సు పొందాలని, వారి భర్తలు త్రాగుడు నుండి విడిపించబడాలని, అయ్యా వ్యభిచారం నుండి విడిపించబడాలని, జూదం నుండి విడిపించబడాలని ఎంతమంది స్త్రీలైతే ప్రార్థిస్తున్నారు తండ్రి. నాయన ఆ స్త్రీల ప్రార్థన మీరు ఆలకించి తండ్రి అయ్యా వారి భర్తలను మీరు మార్చని, త్రాగుడు నుండి, జూదం నుండి, వ్యభిచారం నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను. యేసయ్యా ఈ రాత్రి కాల సమయమందు తండ్రి ఎవరైతే అయ్యా మరి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి వారిని స్వస్థపరచండి. ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారిని ప్రభువా జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి ఆపరేషన్లో ప్రభువా మీరు తోడుగా ఉండండి. ఎవరైతే తండ్రి నాయన యేసయ్యా మరి ఎన్ని రోజులైనప్పటికీ కూడా తండ్రి మా జీవితంలో సమస్యలు పోవడం లేదని, కష్టాలు పోవడం లేదని, ఇంకా బాధలే ఎక్కువ అవుతున్నాయని, కష్టాలే ఎక్కువ అవుతున్నాయని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి అయ్యా వారి జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి ప్రభువా. మరి ఉదయకాలం ఎవరైతే అయ్యా మరి ఇండ్లు కట్టడానికి తండ్రి మరి నాయన పునాది కార్యక్రమం వేస్తున్నారో తండ్రి, పునాది తీసి అయ్యా మరి పునాది కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు తండ్రి, వారి ఇండ్లను ప్రభువా నీ నామములో కట్టించమని వేడుకొనుచున్నాను. ఆ ఇంటి పని త్వరగా పూర్తి అగుటకు సహాయం చేయండి తండ్రి. దేవా నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో తండ్రి, బాలింతలను జ్ఞాపకం చేసుకో నాయన, వృద్ధులను జ్ఞాపకం చేసుకో తండ్రి, తల్లిదండ్రులు లేని పిల్లలను జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా వారందరికీ మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే చంటి బిడ్డ తల్లులు ఉన్నారో తండ్రి ఆ చంటి బిడ్డలకు అయ్యా చంటి పాపకు ప్రభువా తల్లికి మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. ఎంతమంది అయితే ప్రభువా మరుగుజ్జుతనం చేత బాధపడుతున్నారు, అంగవైకల్యం చేత బాధపడుతున్నారు తండ్రి దేవా మీరే వారికి ఉపాధిని కల్పించమని వేడుకొనుచున్నాను నాయన. ఎవరైతే ప్రభువా ప్రమాదాలు జరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో తండ్రి, కాళ్ళు చేతులు విరిగి అయ్యా ఎముకలు విరిగిపోయి భయంకరమైనటువంటి నాయన ప్రమాదాలకు గురి అయి తండ్రి ఎంతమంది అయితే హాస్పిటల్లో ఉన్నారో తండ్రి దేవా మీరే వారిని అందరినీ దర్శించమని వేడుకొనుచున్నాను నాయన. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా, దర్శించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా వారు త్వరగా కోలుకొనుటకు సహాయం చేయండి అయ్యా. వారి ఎముకలు అతుకుటకు, వారి కాళ్ళు చేతులు అతుకుటకు ప్రభువా నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా ఎవరైతే నాయన అయ్యా మరి అంధకార చీకటి శక్తుల చేత బాధపడుతున్నారు, దురాత్మ శక్తుల చేత బాధపడుతున్నారు తండ్రి, సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారు నాయన. మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి రాత్రి కాల సమయమందు అయ్యా మరి కుటుంబ ఆరాధన చేసుకొనుచున్నారో తండ్రి దేవా వారి కుటుంబ ఆరాధనలో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా మరి కుటుంబం అంతా కలిసి నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను గణపరుస్తుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా ప్రతి కుటుంబంలో తండ్రి మీరు నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకొని బాధపడుతున్నారో అయ్యా తిరిగి మరలా వాళ్ళ ఉద్యోగం వారికి వచ్చుటకు సహాయం చేయండి నాయన. తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఎవరైతే పెళ్లి సంబంధాల కొరకు ప్రార్థిస్తున్నారో, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి నాయన, అయ్యా వారి వివాహాలు నీ నామములో జరిగించమని
వేడుకొనుచున్నాను. యేసయ్య ఈ రాత్రి కాల సమయం అందు ఎవరైతే తండ్రి అనేక సమస్యల చేత ప్రభువా, బాధల చేత ప్రభువా, ఇబ్బందుల చేత నాయన, ఇరుకుల చేత ప్రభువా తండ్రి, అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి. వారి అప్పుల సమస్యల నుంచి మరి విడిపించండి అయ్యా. మరి తండ్రి దేవా, మరి వడ్డీలు కడుతున్నాము, మా వల్ల కావడం లేదని ఎంతమంది అయితే అప్పుల సమస్యల చేత పీడింపబడుతున్నారు తండ్రి, మీరే వారిని అందరిని తండ్రి దర్శించి ప్రభువా వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి మరి విడిపించమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. ఎవరైతే ఈ రాత్రికాల సమయమందు తన ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, అటు ఆలోచన నుంచి మరి విడిపించండి. ఎవరైతే డ్రగ్స్కి బానిసైపోయారో తండ్రి, ఆ యొక్క డ్రగ్స్ మత్తులో నుంచి అయ్యా మరి ప్రతి ఒక్కరిని విడిపించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి మరి నాయన యేసయ్యా నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన, అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి రాత్రికాల సమయమందు నాయన అయ్యా మరి తండ్రి సొంత ఇండ్ల కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా, మరి కిరాయిలకుంటూ తండ్రి మరి ఇంటి ఓనర్ల చేత అనేక మాటలు పడుతున్నారు ప్రభువా. దేవా వారికి సొంత ఇండ్లను మీరు దయచేయండి. ఎవరైతే ప్రభువా ఇండ్ల కొరకు లోన్లు పెట్టుకొని ఉన్నారో తండ్రి, వారికి త్వరగా లోన్ శాంక్షన్ అవటకు సహాయం చేయండి. ఎవరైతే ప్రభువా మరి నాయన ఈ రాత్రికాల సమయమందు తండ్రి మరి ప్రభువా వారికి అయ్యా మరి అనేక భయాల చేత కలవరాల చేత పీడింపబడుతున్నారు తండ్రి, అయ్యా వారికి ఉన్నటువంటి భయాన్ని కలవరాన్ని ప్రభువా నీ నామములో తొలగించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి రాత్రికాల సమయమందు తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. యేసయ్యా మీరు దర్శించండి తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి బిడ్డ యుద్ధకు వెళ్ళి తండ్రి నాయన అయ్యా నీవే నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను. అయ్యా రానున్న ఆపదల నుంచి ప్రభువా మీరు తప్పించండి, అపాయముల నుండి ప్రభువా మీరు తప్పించండి తండ్రి. నాయన నీకు స్తోత్రములు ప్రభువా. కీడుల నుంచి తండ్రి విడిపించండి దేవా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా మా దేశాల మధ్య సమాధానం దయచే ప్రభువా. దేశం మీదికి దేశం లేవకుండా, రాజ్యం మీదికి రాజ్యం లేవకుండా, కరువులు సంభవింపకుండా, భూకంపాలు సంభవింపకుండా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రములను కలుగ చేసిన దేవుడో ప్రభువా, గ్రహాలను కలుగ చేసిన దేవుడో నాయన. అయ్యా కేవలము మాట ద్వారా ఇంత పెద్ద సృష్టిని కలుగ చేసిన దేవుడో తండ్రి, నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా మరి రాత్రి కాల సమయం ముందు తండ్రి అయ్యా మరి మా దేశాల మధ్య, మా నాయకుల మధ్య, అధికారుల మధ్య ప్రభువా నీ సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి భూకంపాలు రాకుండా సహాయం చేయండి, సునామీలు రాకుండా సహాయం చేయండి, అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా సహాయం చేయండి ప్రభువా. అయ్యా మరి ఈ సంవత్సరం తండ్రి మాకు మంచి వర్షాలను మీరు దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి భూమి కొరకు వర్షమును సిద్ధపరిచిన దేవుడవు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మాకు మంచి వర్షాలను ఈ సంవత్సరం మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. దేవానికి స్తోత్రములు యేసయ్యా, నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. మరి రైతులు తండ్రి వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. అయ్యా మరి విత్తనాలు కొనుక్కొని ప్రభువా భూమిని దున్ని యేసయ్యా నీ వర్షపు చినుకు కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నారు నాయన. అయ్యా మరి వర్షం ఎప్పుడు పడుతుందా అని ఆకాశము వైపు అయ్యా తమ కన్నులెత్తి ప్రభువా తమ చేతులు చాపి ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరే యేసయ్యా భూమి కొరకు వర్షమును సిద్ధపరిచిన దేవుడు నాయన. అయ్యా మరి అటు వర్షాలను ప్రభువా ఈ సంవత్సరం మాకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి 2 వారాలు గడిచిపోయింది ప్రభువా. అయ్యా మీరే తండ్రి నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయం ముందు తండ్రి నిద్రిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి నీ కాపుదల దయచే నాయన. యేసయ్యా అయ్యా ఎలాంటి పీడకలలు పడకుండా, దుష్ట కలలు పడకుండా ప్రభువా నువ్వు కాపాడమని వేడుకొనుచున్నాను. ప్రతి ఇంటి మీద తండ్రి నీ హస్తాన్ని చాపండి ప్రభువా. ప్రతి ఇంటి చుట్టూ దేవా నీ అగ్నిని కంచెగా వేయమని వేడుకొనుచున్నాను. సంహారక దూత ప్రభువా ఇంటిలోనికి ప్రవేశించకుండా, ఎవరికి హాని కలిగించకుండా ప్రభువా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను. అయ్యా మరి రాత్రి నిద్రిస్తుండగా తండ్రి మాకు మంచి నిద్రను మీరు దయచేయండి ప్రభువా. మా కుటుంబాలను
దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా పిల్లలను దీవించండి అయ్యా. అయ్యా మరి నీ ఉద్యోగ దీవెన చేత, వివాహ అయ్యా సంబంధాల చేత ప్రభువా మా పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా పిల్లలు నీలో ఎదుగుటకు, నీలో ఫలించుటకు ప్రభువా సహాయం చేయమని వేడుకొనుచున్నాను నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రి కాల సమయం అంది ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించి తండ్రి వారి జీవితంలో, వారి కుటుంబంలో నీ కార్యమును జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగూ నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయని, మరణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనిక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీదై ఉన్నది తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తుల కనంత నాశనం కలుగును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మాతో ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక, ఆమేన్.